అందరికీ నమస్కారం అండి. ఇవాళ జస్ట్ ఆ వీడియో చూశాను. ప్లస్ అందుకనే నేను ఒక వీడియో చేస్తున్నాను. నాకు కూడా మన గురుగారు నాగబాబు గారిలాగా ఏదో మాట్లాడాలి అని చెప్పి అనిపించింది. నేను కూడా ఏదో అది చూసినాక ముందుకు రావాలనిపించింది. అందుకే నేను కూడా వచ్చాను కామన్గా. అది శివాజీ గారు అన్నారు, సామాన్లు బాగుండాలని ఒక మాట జారాడు ఆయన. దానికి నేను క్షమించమని చెప్పి అడిగాడు. అదంతా అయిపోయింది. ఆయనకి కొందరు లేడీస్ సపోర్ట్ చేశారు. ఏమని? ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నిండుగా బట్టలు వేసుకోమన్నాడు, చీరలు కట్టుకోమన్నాడు. దానికి తప్పు అంటారేంటి? అనసూయ గారిని వీళ్ళని కామెంట్లు కొందరు లేడీస్ కూడా చేశారు. ఇప్పుడు మన నాగబాబు గారు, మన ఎమ్మెల్సీ గారు అయిన నాగబాబు గారు, కొన్నిదల నాగబాబు గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు గారు, కొన్నిదల చిరంజీవి గారి తమ్ముడు గారు, ఆయన అనేది ఏంటంటే ఒక మంచి సందేశం ఇచ్చారు. గురుగారు మట్టికి మంచి మాట అన్నారు అని నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థమవుతుంది. ఏంటంటే ఆడపిల్లలు 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 అంటున్నారు. చాలా మంచి మాట. ఫస్ట్లో ఏమో మొగల్ని అది ఇది అని చెప్పి అనేసాడు ఆయన. అంటే ఇప్పుడు 10 మంది తప్పు చేస్తే 1,00,000 మందిని అనేసాడు. దాని తర్వాత నేను అందరినీ అనట్లేదు, కొందరు ఎదవల్ని అన్నాడు. ఆ కొందరు ఎదవలు ఈయనకు తెలుసా? ఆ కొందరు ఎదవలు ఓకే, రైట్, ఈయన చెప్పిన మాట కరెక్టే. కొందరు ఎదవలు ఒక్కొక్క ఎదవ ఒక్కొక్క ఏరియాలో ఉంటాడు. ఆ ఏరియాలో 10 మంది మంచోళ్ళు ఉండగా ఈ ఎదవనేవాడు అక్కడ ఉంటాడు. ఓకేనా? నాగబాబు గారికి మీరు అనాల్సిన పాయింట్ ఏంటి? శివాజీ అన్నాడు, శివాజీ ఇది కరెక్ట్ కాదు, నువ్వు అన్నది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్పి మీరు అనాలి. మీకు లైవ్లో మీకు తెలుసు కదా, రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు తెలంగాణకి, ఇది ఆంధ్రాకి అందరికీ తెలుసు. అటు ఆంధ్రాలో మాట్లాడుకుంటున్నారు, తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు అనే విషయం కూడా మీకు తెలుసు. అందుకనే మీరు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇది చాలా మంచిదే, మీరు మాట్లాడింది చాలా మంచిది. దీన్ని తప్పు పట్టించట్లేదు, చాలా మంచిగా మాట్లాడారు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఆడపిల్లలు అంటాం అనేది మంచిదే. ప్లస్ శివాజీ, నువ్వు అన్నమాట కరెక్ట్ కాదు. మీరు ఒక సినీ నటుడు, సినీ ఫీల్డ్కి సంబంధించిన మంచి మీకు పరిచయాలు ఉన్నాయి సినీ ఫీల్డ్లో. మీరు అనుకుంటే ఒక ఫోన్ డైరెక్ట్గా శివాజీకి చేసి, ఏంటి శివాజీ, ఆవిడ చీరలు కట్టుకో